హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు శనివారం తెల్లవారుజామున 7 శత్రు డ్రోన్లను గుర్తించాయని, వాటిలో 3ని విజయవంతంగా అడ్డగించి నాశనం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్లాజీజ్ ఆల్ ఒతైబీ విడుదల చేసిన ఒక ప్రకటనలో మిగిలిన డ్రోన్లు పరిమిత ముప్పుకు కలిగి ఉన్నాయి. 2 డ్రోన్లు నియమించబడిన ముప్పు జోన్ వెలుపల పడిపోయాయి మరియు ఎటువంటి ప్రమాదాన్ని కలిగించలేదు. మరో 2 అహ్మద్ ఆల్ జాబర్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకున్నాయని, ఈ సంఘటన కారణంగా వైమానిక స్థావరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత భౌతిక నష్టం వాటిల్లిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంఘటనలో కువైట్ సాయుధ దళాలకు చెందిన 3 సభ్యులకు స్వల్ప గాయాలు అయ్యాయి మరియు వారికి అవసరమైన వైద్య చికిత్స అందించబడింది. వారి పరిస్థితి స్థిరంగా ఉందని నివేదించబడింది. దేశ భద్రతను కాపాడటానికి మరియు వారి సార్వభౌమత్వాన్ని కాపాడటానికి కువైట్ సాయుధ దళాలు తమ పూర్తి సంసిద్ధతను పునరుద్ఘాటించాయి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో అందరికంటే ముందుగా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తూ, అలాగే ఛానల్లో వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.